డైరెక్ట్ తెలుగు అర్థమవుతుందా? ట్రాన్స్లేషన్ తెలుగు ಟ್ರಾನ್ಸ್ಲೇಷನ್ ಬೇಡಪ್ಪ, ಚೆನ್ನಾಗಿರಲ್ಲ, ಹಂಗೆ ಮಾತಾಡ್ಲಿ ಬಿಡ್ರಿ. ಹಂಗೆಲ್ಲ ತೆಲುಗು ಅಂತ చెప్తాము కన్నడలోనా. ఈరోజు ఎస్సీ రిజర్వేషన్ల సాధన కోసం బెంగళూరులో జరుగుతున్న నా మాదిగ జాతి నమ్మ నమస్కారాలు. చాలా సంతోషం, ఒక బాధ. సంతోషం ఏంటంటే ఈ వేదిక మీద ఈ సభలో పాల్గొన్న ప్లీజ్ 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 ఒక సంతోషం, ఒక సంతోషం ఏంటంటే ఈరోజు ఈ సభా వేదిక మీద మన జాతి, మన జాంబవ వారసులైన మన గురూజులందరూ ఒక వేదిక మీదకి రావడం మీదకి వచ్చింది. అందుకు నాకు సంతోషంగా ఉంది. కానీ బాధ ఏంటంటే ఎక్కడ లేని బాధ కూడా కర్ణాటక రాజ్యంలో నా మాదిగలను చూస్తే బాధ అనిపిస్తున్నది. సంతోషానికి కారణం చెప్పా, పార్టీలకు అతీతంగా, సంఘాలకు అతీతంగా నా జాతి బిడ్డలందరూ వీధికి రావడం. కానీ బాధ కూడా కర్ణాటక రాజ్యంలో మాదిగలను చూస్తూనే ఉన్నది. దానికి మీకు కారణాలు చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉన్నది. ఎందుకు ఈ బాధ మీ అందరికీ తెలుసు. ఈ దేశం మొత్తం మీద, ముఖ్యంగా సౌత్ రాష్ట్రాల్లో, ఈ దేశం మొత్తం మీద ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో షెడ్యూల్ కులాల కోసం కేటాయించిన రిజర్వేషన్ల ఫలాలు ఏకపక్షంగా మాల సామాజిక వర్గం చలవాదులు మాత్రమే అనుభవిస్తూ వచ్చేశారు. 15% రిజర్వేషన్లు ఉన్న చోట కర్ణాటకలో గాని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గాని, తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో గాని 15% రిజర్వేషన్లు ఉన్న ప్రతి చోట మినిమం 11-12% పైగా రిజర్వేషన్లు మాలలు అనుభవించారు. తమిళనాడులో 18% షెడ్యూల్ కులాలకు రిజర్వేషన్ ఉన్న చోట 17% రిజర్వేషన్ ఫలాలు ఏకపక్షంగా అక్కడ కూడా మాలలే అనుభవించారు. పరియార పేరులో మాలలే రిజర్వేషన్లు 12-13% చలవాదులు అనుభవించారు.
దక్షిణాది రాష్ట్రాల్లో మొత్తం మాదిగ జాతి నష్టపోయింది. రిజర్వేషన్ల వర్గీకరణ అన్ని రాష్ట్రాల్లో జరగాలని చెప్పి సిఫార్సు చేసింది. ఆ సిఫార్సు తర్వాత దక్షిణాది రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీలో మాలల పెత్తనం ఉండడం వల్ల, మాలల ఆధిపత్యం ఉండడం వల్ల ఆ సిఫార్సులు ఎక్కడ కూడా అమలు జరగకుండా అడ్డుపడ్డారు. అట్లాంటి పరిస్థితుల్లో 65, 75, 85, 94 వచ్చేంత వరకు మనల్ని పట్టించుకున్న దాఖలాలు లేవు, మన గురించి ఆలోచించిన దాఖలాలు లేవు. కమిషన్ రిపోర్టును అడ్డుపడుతూ వచ్చారు కాంగ్రెస్ పార్టీలో ఉండబడి మాలల ఆధిపత్యం. ఆ తర్వాతనే 94లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సాధించిన రిజర్వేషన్లను డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ బతికినంత కాలం కాపాడుతూ వచ్చిన రిజర్వేషన్లను షెడ్యూల్ కులాల్లో ఎవరి జనాభా ఎంతో వాళ్ళకంత వాటా దక్కాలని చెప్పి, షెడ్యూల్ కులాల వర్గీకరణ జరగాలని చెప్పి 94 నుంచి మనం పోరాటం మొదలు పెట్టేశాం. 94లో మొదలుపెట్టిన పోరాటం 2026లో ఉన్నాం. ఇప్పుడు మనం 32 సంవత్సరాలు, ఇవాళ 32 సంవత్సరాలుగా మాదిగ జాతి బిడ్డల న్యాయమైన పోరాటం జరుగుతుంది. మన పోరాటంలో ధర్మం ఉన్నది, మన పోరాటంలో న్యాయం ఉన్నది, మన పోరాటంలో ధర్మం ఉన్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎస్సీ వర్గీకరణ జరగాలని పోరాటం చేస్తే ఏ పార్టీ వ్యతిరేకంగా లేదు, అందరూ అనుకూలమే. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో వర్గీకరణ కోసం యుద్ధం జరిగితే ఏ పార్టీ వ్యతిరేకం లేదు, అందరూ మనకు అనుకూలమే. తమిళనాడులో ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం జరిగితే ఏ పార్టీ మనకు వ్యతిరేకం లేదు, అన్ని పార్టీలు మనకు అనుకూలమే. కర్ణాటక రాజ్యంలో ఎస్సీ వర్గీకరణ జరగాలని పోరాటం చేస్తే ఏ పార్టీ మనకు వ్యతిరేకంగా మాట్లాడదు, అన్ని పార్టీలు మనకు అనుకూలమే. సూత్ర రీత్యా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమని చెప్పగలుగుతుందా? చెప్పదు, అనుకూలమే అంటది. సూత్ర రీత్యా బీజేపీ మనకు వ్యతిరేకమా? అనుకూలమే. సూత్ర రీత్యా జేడీఎస్ మనకు వ్యతిరేకమా? అనుకూలమే. దక్షిణాది రాష్ట్రాల్లో ఏ పార్టీ అయినా ఎస్సీ వర్గీకరణ జరగాలని చెప్పి మాట్లాడుతున్నదంటే మాదిగల పోరాటంలో ఉండబడే ధర్మం అన్ని పార్టీల వర్గీకరణకు అనుకూలంగా ఉండాలని ప్రార్థిస్తుంది. మన పోరాటంలో న్యాయం లేకపోతే, మన పోరాటంలో ధర్మం లేకపోతే ఏదైనా ఒక రాజకీయ పార్టీ వ్యతిరేకించాలి కదా. ఏ పార్టీ వ్యతిరేకించే అవకాశం లేదు, ఇప్పటికి రాలేదు. అదే సమయంలో మీ బిడ్డగా, మీ అన్నగా, మీ తమ్ముడిగా దేశవ్యాప్తంగా చూస్తున్నా, మీ బిడ్డగా, మీ అన్నగా, మీ తమ్ముడిగా ఈ 30 ఏళ్లుగా జరుగుతున్న పోరాటంలో దేశవ్యాప్తంగా చూస్తున్నా. ఎక్కడ షెడ్యూల్ కులాల రిజర్వేషన్ల వర్గీకరణ జరగాలని ఏ రాష్ట్రంలో పోరాటం మొదలైనా ఆ రాష్ట్రంలో వర్గీకరణకి అనుకూలంగా ఉంటుంది. పోరాటం మొదలు కాని రాష్ట్రాల గురించి నేను మాట్లాడలేను. ఎస్సీ వర్గీకరణ జరగాలని చెప్పి ఎక్కడ పోరాటం మొదలవుతే అక్కడ పోరాటానికి అనుకూలంగానే పార్టీలు స్పందిస్తున్నాయి. ఒక కర్ణాటకలోనే కాదు, తమిళనాడులోనే కాదు, లేదా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోనే కాదు, ఎక్కడ పోరాటం మొదలవుతే అక్కడ పార్టీలన్నీ అనుకూలంగా మాట్లాడుతున్నాయి. ఎగ్జాంపుల్, పార్టీలే కాదు, ఏ ప్రభుత్వం కమిషన్ వేసినా ఆ కమిషన్లన్నీ వర్గీకరణ జరగాలని కోరుకుంటున్నాయి. పోరాటంలో న్యాయం లేకపోతే కమిషన్లు ఎందుకు సపోర్ట్ చేస్తాయి? ఉదాహరణకు ఇప్పుడు పంజాబ్ లో ఆ ప్రభుత్వం ఉన్నది అనుకుందాం, పంజాబ్ లో ఆ ప్రభుత్వం ఉన్నది అనుకుందాం. అక్కడ ఎప్పుడో కమిషన్ పడ్డది, పంజాబ్ లో ఎప్పుడో కమిషన్ పడ్డది, గుర్నామ్ సింగ్ కమిషన్. ఇప్పుడు పంజాబ్ లో ఎస్సీ వర్గీకరణ అమలు జరుగుతుంది. అక్కడ పార్టీలన్నీ అనుకూలమే, కమిషన్ అనుకూలమే, పోరాటం జరిగింది, వర్గీకరణ అమలు జరుగుతుంది. హర్యానాలో ఈ మధ్య కాలంలో 2024 ఆగస్టు 1న సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఎస్సీ వర్గీకరణ మీద
అక్కడ కూడా కేబినెట్ తో కమిటీ పడ్డది. ఆ కమిటీ సిఫార్సు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఇచ్చింది. హర్యానాలో కూడా ఎస్సీ వర్గీకరణ అమలు జరుగుతుంది. పోరాటం మొదలైన ప్రతి రాష్ట్రంలో కమిషన్లు మనకు అనుకూలమే, పార్టీలు మనకు అనుకూలమే. పోరాటం మొదలైన రాష్ట్రాల కాడ కమిషన్లు మనకు అనుకూలమే, పార్టీలు మనకు అనుకూలమే. ధర్మం మన వైపు ఉన్నది. ఎస్సీ వర్గీకరణ కోరుకునే ప్రతి దశలో ప్రతి రాష్ట్రంలో న్యాయం వైపే కమిషన్లు ఉన్నాయి, న్యాయం వైపే పార్టీలు ఉన్నాయి. ఇకపోతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో షెడ్యూల్ కులాల వర్గీకరణ కోసం మొదలైన పోరాటం 94లో మొదలైనప్పుడు గౌరవ చంద్రబాబు నాయుడు గారు 96లో ఆనాడు ఉమ్మడి స్టేట్ కు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎస్సీ వర్గీకరణ మీద జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ వేశాడు. కమిషన్ సిఫార్సులు వర్గీకరణకు అనుకూలంగా ఉన్నాయి. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో శాసనసభలో తీర్మానం చేసి వర్గీకరణ చేశాడు. అన్ని పార్టీలు మనకు అనుకూలమే. అరే కమిషన్లు మనకు అనుకూలమే, రాజకీయ పార్టీలు మనకు అనుకూలమే. అదే సమయంలో కొంతమంది స్వార్థపరులు, ముఖ్యంగా మహిళలే, సుప్రీంకోర్టుకి వెళ్లి వర్గీకరణకు అడ్డు తగిలిండ్రు. 2004లో సుప్రీంకోర్టు ఆనాడు యూపీఏ గవర్నమెంట్ కి ఒక నోటీస్ పంపింది. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ మీద మీ అభిప్రాయం చెప్పండి, మీరు అనుకూలమా వ్యతిరేకమా అంటే మేము అనుకూలం కాదని చెప్పి కేంద్ర ప్రభుత్వం, అప్పుడు యూపీఏ ప్రభుత్వం, మన్మోహన్ సింగ్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు మేము అనుకూలం కాదని తెలియజెప్పింది. అప్పుడు 2024లో సుప్రీంకోర్టు మనకు వ్యతిరేక తీర్పు చెప్పేసింది. 2004లో సుప్రీంకోర్టు మనకు అనుకూలంగా తీర్పు ఎందుకు ఇవ్వలేదు అంటే ఆనాడు కేంద్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టుకు అఫిడవిట్ ఇవ్వలేదు. ఇప్పుడు మీ అన్నగా చెప్తున్నా, ఆ తర్వాత 2007లో ఆనాటి యూపీఏ జస్టిస్ ఉషా మేరా కమిషన్ వేసింది ఎవరు? మన్మోహన్ సింగ్ ప్రభుత్వం. కమిషన్ రిపోర్ట్ ఎవరికి అనుకూలంగా వచ్చింది? వర్గీకరణకు అనుకూలంగా వచ్చింది. అప్పుడు అమలు చేయాల్సిన వాళ్ళు ఎవరు? యూపీఏ ప్రభుత్వం. కానీ యూపీఏ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి 2004-2014 మధ్యలో 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ అక్కడ పరిపాలిస్తూ కూడా మనకు వర్గీకరణ జరగకుండా అడ్డం పడ్డానికి కారణం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి, అక్కడ నుంచి చింతమోహన్ లాంటి వాళ్ళు, పర్వాక లక్ష్మణ్ లాంటి వాళ్ళు, ఇంకా చాలా మంది ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా అక్కడ బిల్లు కాకుండా అక్కడ మాలలు అడ్డం పడ్డారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో మళ్ళీ ఎస్సీ వర్గీకరణ కోసం ఉద్యమం మొదలు పెట్టాం. ఆ ఉద్యమం మొదలై ముందుకెళ్లి చివరికి గౌరవ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి హోదా మీ అందరూ తెలుసు 2023లో మనందరం కలిసి దక్షిణాది రాష్ట్రంలో మాదిగలందరం కలిసి 2023 నవంబర్ 11న హైదరాబాద్ లో మాదిగల విశ్వరూప మహాసభ జరిపారు. ఆ విశ్వరూప మహాసభకు మీరందరూ కూడా తరలి వచ్చారు. అప్పుడు గౌరవ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి హోదాలో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా మనకు మాట ఇచ్చారు. ఆ మాట నిలబెట్టుకోవడానికి సుప్రీంకోర్టులో అప్పటి చీఫ్ జస్టిస్ గౌరవ చంద్రచూడ్ గారి నాయకత్వంలో 7 జడ్జిలతో కూడిన ఒక రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేశారు. ఆ రాజ్యాంగ ధర్మాసనం కేంద్ర ప్రభుత్వానికి మళ్ళీ నోటీసులు పంపింది, మీరు ఎస్సీ వర్గీకరణకు అనుకూలమా కాదా అని చెప్పి. అప్పుడు కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఎస్ మేము ఎస్సీ వర్గీకరణకు అనుకూలమని చెప్పి సుప్రీంకోర్టుకు పంపేసింది. ఆ సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే ఎస్సీ వర్గీకరణ పంపిందో ఆటోమేటిక్ గా ఎస్సీ వర్గీకరణలో తీర్పు వచ్చేసింది. 2004లో యూపీఏ గవర్నమెంట్ కు అప్పుడు సుప్రీంకోర్టు 5 జడ్జిలతో కూడా ధర్మాసనం కేంద్రానికి నోటీసులు పంపితే
ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా అక్కడికి పంపలేదు. మేము ఎస్సీ వర్గీకరణకు అనుకూలం కాదని చెప్పిండ్రు. కాబట్టి అప్పుడు నష్టపోయినాం. 2023లో సుప్రీంకోర్టుకు మన తీర్పు రావడం కంటే ముందు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి వచ్చిన తర్వాతనే కేంద్రం మనకు అనుకూలంగా సిఫార్సు చేసినాకనే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మనకు అనుకూలంగా వచ్చింది. ఇప్పుడు మీ బిడ్డగా నేను చెప్తున్నా, నేను ఏ పార్టీ కాదు, నో కాంగ్రెస్, నేను కాంగ్రెస్ ఏం కాదు, నేను బీజేపీ కండో కప్పుకోలే, నేను జేడీఎస్ కాదు,